సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. 2025 సంవత్సరం 19వ తారీఖు పండుగ ఆదివారం ఈ సన్నిధిలో ఆరాధించే భాగ్యం ఇచ్చారు. నీ వాక్యం చదివే కృపనిచ్చారు. నీ వాక్యం వినే నాయన సమయాన్ని దయచేసినందుకు బట్టి వందనాలు. విన్న వాక్యాన్ని హృదయంలో బిడ్డల హృదయాల్లో భద్రపరచండి. ఏబీపీ సంఘం అంతటిని, సంఘంలో ఉన్న కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి, సర్వసత్యంలోనికి నడిపించండి. ఏది సత్యమో, ఏది రమ్యమైనదో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతికరమో గ్రహించగలిగినట్లుగా ఆత్మజ్ఞానమును, ఆసక్తిని ఆయన ఏబీపీ గొల్లబడి సంఘ బిడ్డలందరికీ దయచేయండి. సంఘాన్ని పరిపాలిస్తున్న ఎల్సిసి పెద్దలు, సంఘ పెద్దలను బట్టి, పిసిసి, అలాగే స్త్రీల సమాజం, యవన సమాజం, సండే స్కూల్ బిడ్డలందరిని బట్టి వందనాలు. కానుకలు సేకరించిన సంపూర్ణ నిలబడిన ఈ బిడ్డను బట్టి, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారిని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. అందరూ ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి, ఒకే తాత్పర్యం కలిగి సంఘాన్ని ప్రగతి పదంలో ఆధ్యాత్మికంగా నడిపించడానికి బైబిల్ భక్తిని వారికి అనుగ్రహించమని సంజ్ఞాపన చేస్తున్నాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మీరు చెప్పారు, పరిచర్య అయితే పరిచర్య, పంచిపెట్టుట అయితే పంచిపెట్టుట, హెచ్చరించుటైతే హెచ్చరించుట, బోధించుటైతే బోధించుట, ఏది నీకు ఇవ్వబడిందో దాని విషయంలో జాగ్రత్తగా నీ పరిచర్య ధర్మాన్ని కొనసాగించమని మీరు చెప్పారు. ప్రభువా నీకు వందనాలు. ఉత్తమ అనుకూలమైన దేవుని చిత్తం ఏమిటో మేము పరీక్షించి లోక మర్యాదను అనుసరించుకున్నట్లు నీ చిత్తానికి అనుగుణంగా మేము జీవించినాగున మమ్మల్ని సిద్ధపరచమని జ్ఞాపకం చేస్తున్నాం. ఎంతవరకు నాయన నీ సన్నిధిలో నిలబడి, నీ సన్నిధిలో కూర్చుండి, నీ సన్నిధిలో పాటలు పాడి నిన్ను ఆరాధించి నీ వాక్యము బిడ్డలు విన్న బిడ్డలకి, వారి కుటుంబాలకి ప్రతిఫల దీవెనలు, ఆశీర్వాదాలను ఒక్కొక్క కుటుంబానికి మీరు దయచేయండి. పరిసర ప్రాంతాలు, ఈ ఆంధ్ర రాష్ట్రం నాయన జ్ఞాపకం చేసుకోండి. ప్రభా దినాలు భయంకరంగా ఉన్నాయి. అందరినీ మీరు దీవించండి, ఆశ్రయించి అందరినీ నమ్ముకుని నీవే నిజ దేవుడు అని, నీవే లోకరక్షకుడమైన ప్రభుడు అని, సర్వశక్తివంతుడని గ్రహించి నీ వద్దకు వచ్చినట్లుగా సహాయం చేయమని సంజ్ఞాపన చేస్తున్నాం. రాబోయే దినాల్లో గొప్పగా ఈ సంఘాన్ని ప్రగతి పదవిలో ఉన్నతమైనటువంటి కృపలో బలపరిచి మహిమ పొందమని, ఈ సంకులు నిలబడి బిడ్డలు కూడా దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకము మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు మాయను నెరవేరునుగాక. మొదటి ఆహారం నేడు మాకు దయచేయము, మన అపరాధం చేసిన క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము, మమ్ము శోధనకి దుష్టులను తప్పించుము, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి.